హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మన చెంగనూరు రైల్వే స్టేషన్ దగ్గర. సో చెంగనూరు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు మాత్రం ఇక్కడ శివ టెంపుల్ ఉంటుంది, ఫేమస్ టెంపుల్. ఒకసారి అక్కడ దర్శనం చేసుకోండి. కరెక్ట్ చెంగనూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 800 మీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను మీకు చూపిస్తాను, నన్ను ఫాలోఅప్ చేయండి. ఎట్లిచ్చిన ఇలా స్ట్రైట్కి వెళ్ళి కొంచెం పైకి ఎక్కితే వస్తుంది ఫ్రెండ్స్ శివ టెంపుల్. నేను మీకు చూపిస్తాను, కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడి నుంచే ఫ్రెండ్స్. చెంగనూరు వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి టైం ఉంటే. లోపల చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఓల్డ్ పురాతన కాలం అనమాట. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందంట, మా స్వామి చెప్తారు, వినండి స్వామి. చెప్పు స్వామి, చెప్పు స్వామి. పోనీ నాకన్నా చెప్పు, వీడియో తీసేస్తా. అమ్మవారు లేడీస్కి వచ్చే ప్రాబ్లంలో ప్రతి మంత్ 4 days 5 days ఇది ఉండదు, దర్శనం ఉండదు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, సో మన లేడీస్కి మంత్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలా నెలలో 4 days 5 days టెంపుల్ ఓపెన్ ఉండదంట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకత. అమ్మవారి దర్శనం ఉండదంట ఫ్రెండ్స్. సో పూర్తి మనకు కూడా తెలీదు, వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇటేనంటావు అన్న, అది ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, అదిరిపోయింది. బాబా నా ముసలోడు అయిన తర్వాత కంపల్సరీ నా శేష జీవితాన్ని 100% నేను ఇక్కడే గడిపేస్తాను, షూర్గా చెప్తున్నా ఫ్రెండ్స్. దాంట్లో అయితే నో డౌట్ అట్ ఆల్. ఒక్కసారి దీని థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీస్తాను నాకు ఫ్రెండ్స్. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనుకుంటా నాకు తెలిసి. వామ్మో, ముఖద్వారం టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత పెద్దగా ఉందో అవి వేయిస్తారు నా అయ్యప్ప. కానీ గుడి వెనక నుంచి కూడా పోవచ్చు అని మా స్వామి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఏదో దొంగలాగా వెళ్తున్నట్టు. వామ్మో, టెంపుల్ తలుపులు చూడండి ఫ్రెండ్స్, ఎప్పటివో అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు జనాలు కూడా ఇంత హైట్ ఉండేవారు ఫ్రెండ్స్, అందుకే ఇది కూడా చాలా పెద్ద కట్టారు. ఇది టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. చూడండి, వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. శబరిమల వెళ్ళే స్వాములు ఇక్కడ కూడా నిద్ర చేయొచ్చు. రూమ్కి ఒకవేళ 1000 రూపాయలు 2000 డబ్బులు పెట్టుకునే స్తోమత లేకుండా ఉన్న స్వాములు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అయ్యో అయ్యప్పా, సూపర్ సూపర్ సూపర్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. శబరిమల వెళ్ళే స్వాములు ఇక్కడ నాకు తెలిసి మన స్వాములు, మన తెలంగాణ ఆంధ్ర స్వాములు నిద్ర చేసినట్టున్నారు ఫ్రెండ్స్. అసలు అది చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, భలే ఉంది ఫ్రెండ్స్, మిరాకిల్. నేను లాస్ట్ ఇయర్ November 22 ఇక్కడే ఉన్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇయర్ వచ్చేసి November 15 వచ్చాను. సో డబ్బులు కొంచెం దాచిపెట్టుకోండి, ప్రపంచాన్ని తిరగండి ఫ్రెండ్స్. లక్షల కోట్లు సంపాదించి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాళ్ళు పనిచేయవు, కీళ్ళు పనిచేయవు. కాబట్టి ఇప్పుడే తిరగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన స్వాములు ఇక్కడే ఉన్నారు, దర్శనానికి లేట్ అయిన స్వాములు ఇక్కడే నిద్ర చేసినట్టున్నారు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను గుడి ఫ్రంట్ సైడ్ చూపిస్తాను మీకు. గుడి ఫ్రంట్ సైడ్ అప్పుడు మేము వచ్చినప్పుడు రెడ్ కలర్లో ఒక చిన్న చిన్న గింజలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు ఉన్నాయో లేవో ఒకసారి చూడాలి. సో నందీశ్వరుడు చూడండి, ఈ పిల్లర్స్ కూడా ఎప్పుడెప్పుడో చాలా పురాతనమైనవి ఫ్రెండ్స్. టెంపుల్కి 4 sides ముఖద్వారం ఉన్నది ఫ్రెండ్స్. 4 పక్కల కూడా ద్వారం ఉన్నది. నేను చెప్పాను కదా రెడ్ కలర్ అనేసి. మా అమ్మమ్మ లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. స్వామి శరణం తీసుకుంటాను స్వామి, ఒక్క నిమిషం. ఎంత? ఎందుకు పోయినసారి 10 రూపాయలే తీసుకున్నారు? చెప్పండి ఒకసారి, ఏం చేయాలి మామ? ఓకే, ఒక్క నిమిషం. రెండు ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నెత్తి మీద ఇక్కడ 3 times నెత్తికి చుట్టేసి
ఇస్రాయలా స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తిప్పి ఇచ్చేయాలంట స్వామి. నేను ఎత్తిమించి తిప్పేసుకొని అటు జల్లే. స్వామి శరణమయ్యప్ప. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేకత ఎలా ఉంటుంది. సో ఈ సీడ్స్ వచ్చేసి ఎవరైనా తమిళ్ కానీ కేరళ మలయాళం కానీ చదవచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకోండి ఫ్రెండ్స్. known as lucky manjadi, known as the red lucky seed, all over the world is offered at the flagpole as the excellent offering for disease prevention and prosperity. ఓకే ఫ్రెండ్స్ చదవండి. స్వామి శరణమయ్యప్ప. ఫోటోగ్రఫీ మాట్లాడు. ఎవరు చెప్పింది? స్వామి శరణమయ్యప్ప. సో ఇక్కడ వరకే ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ వెళ్ళాడు.